మనుషులతో పోటీ పడి రోబోలు పరిగెడితే ఎలా ఉంటుందో ఊహించారా? అది కేవలం సైన్స్ ఫిక్షన్ కాదు, నిజంగా జరిగింది. బీజింగ్లో జరిగిన హాఫ్ మారథాన్లో ఒక హ్యూమనాయిడ్ రోబో ఏకంగా ప్రపంచ రికార్డునే బద్దలు కొట్టింది. ఈ సంచలన ఘటన టెక్నాలజీ శక్తిని చూపించడమే కాదు, మన భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. బీజింగ్ నగరంలోని ఇజ్వాంగ్ ప్రాంతంలో నిర్వహించిన హాఫ్ మారథాన్లో మానవులతో పాటు హ్యూమనాయిడ్ రోబోలు కూడా పాల్గొన్నాయి. ప్రమాదాలు జరగకుండా రోబోలు మానవులకు వేర్వేరు లేన్లు ఏర్పాటు చేశారు. రోడ్ల వెంట నిలుచుని ప్రజలు ఈ అరుదైన పోటీని ఆసక్తిగా వీక్షించారు. కొన్ని రోబోలు ప్రపంచ ప్రసిద్ధ అథ్లెట్లలా వేగంగా పరిగెత్తగా, మరికొన్ని మాత్రం సాధారణ స్థాయిలోనే కనిపించాయి. ఈ పోటీలో విజేతగా నిలిచిన హ్యూమనాయిడ్ రోబో చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ హానర్ తరపున పరిగెత్తింది. 21 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 50 నిమిషాల 26 సెకండ్లలో పూర్తి చేసింది ఈ రోబో. అంటే గంటకు సుమారు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిందన్నమాట. ఇది జాకబ్ కిప్లిమో సాధించిన 57 నిమిషాల 20 సెకండ్ల ప్రపంచ రికార్డును సైతం అధిగమించింది. గతేడాది ఇదే పోటీలో రోబోలు పడిపోతూ 2 గంటల 40 నిమిషాలకు పైగా సమయం తీసుకున్నాయి. కానీ ఈసారి అద్భుతమైన ప్రతిభతో వేగంగా పరిగెత్తాయి. ఈ టెక్నాలజీ అభివృద్ధిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. చాలా కూల్గా ఉందని కొందరు కామెంట్ చేస్తే, మరికొందరు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ ఇంత వేగంగా అభివృద్ధి చెందితే ఉద్యోగాలపై ఆ ప్రభావం పడుతుందనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం భవిష్యత్తులో రోబోలు ఇంటి పనులు, వృద్ధుల సంరక్షణ, ప్రమాదకర పనులు చేయగలవని భావిస్తున్నారు. చైనాలో రోబోటిక్స్ రంగం వేగంగా ఎదుగుతోంది. ఒక్క 2025లోనే ఈ రంగంలో సుమారు 73.5 బిలియన్ యువాన్ పెట్టుబడులు వచ్చాయి. ఇది చూస్తే హ్యూమనాయిడ్ రోబోలు త్వరలోనే మనుషుల రోజువారీ జీవితంలో భాగమవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు భూమిపై మానవుడే ఒక అద్భుతం. కానీ ఇప్పుడు రోబోలు కూడా మనుషుల్ని మించిపోతాయేమో అనిపిస్తోంది. మనిషి సృష్టించిన యంత్రం ఇప్పుడు మనిషినే సవాల్ చేసే స్థాయికి చేరిందా? బీజింగ్ హాఫ్ మారథాన్ చూపించిన ఈ దృశ్యం రేపటి ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది.